హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెజిటేబుల్స్ని నేను ఎలా వాష్ చేసుకుంటాను అనే దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్లో కల్లుప్పుని పసుపుని తీసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకో బౌల్లో నార్మల్ వాటర్ని తీసుకున్నానండి. అలాగే ఒక బట్టను తీసుకొని ఇలా పరిచిపెట్టుకున్నాను. ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే ఒక నార్మల్ క్లాత్ అండి. దాన్ని అలా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఈ పసుపు ఉప్పు ఉన్న వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేస్తానండి ఈ వాటర్లో యాడ్ చేసేసి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ని తీసి మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఈ పొడి బట్ట మీద అన్నీ సపరేట్ చేసి పెట్టుకొని ఈ వాటర్ అంతా తడి అంతా పోయినంత వరకు అలాగే ఉంచేసి తర్వాత మామూలుగా వెజిటేబుల్స్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా నార్మల్గా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా చేసి పెట్టుకోవడం చాలా కంపల్సరీ అయిపోయింది. ఏది ఇంట్లోకి తెచ్చినా కూడా ఇలా వాష్ చేసి పెట్టుకోవడం నార్మల్ అయిపోయింది. నేనైతే ప్రీవియస్గా స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే శానిటైజర్ని వాటర్లో యాడ్ చేసి తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ని కడిగి మళ్ళీ ఇలా నార్మల్ వాటర్తో కడిగి పెట్టుకునేదాన్ని. కానీ దీనికన్నా ఈ ప్రాసెస్ మంచిది అనిపించింది నాకు. పసుపు అండ్ కల్లుప్పు అనేది ఇది నార్మల్గా చాలా న్యాచురల్గా ఉండేటివి కాబట్టి శానిటైజర్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపించింది. సో నేను ఇప్పుడు ఇలా నేను లాస్ట్ 3-4 టైమ్స్ నుంచి ఇలాగే వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. నార్మల్గా శానిటైజర్ని మానేసి ఇలా ఉప్పుతోటి అండ్ పసుపుతోటి వాష్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఈ వాటర్ అంతా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాతనే ఇవి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు ఇలా వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే. ఎందుకంటే వాటర్ ఉండగానే తడి ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అది పాచి పట్టిపోయి కూరగాయలన్నీ త్వరగా పాడైపోతున్నాయి. ఒకసారి నేను అలాగే చేసి మొత్తం అంతా పాడైపోయాయి. సో మీరైతే అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇదంతా అయితే నేను ఇంట్లోకి తీసుకెళ్ళక ముందే గేట్ దగ్గరే మాకు కింద అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటాయండి. సో ఆ వాటర్లో రెడీగా పెట్టుకొని మొత్తం అంతా ముందుగానే వాష్ చేసేసి పెట్టుకొని తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తాను. సో ఈరోజైతే నేను మీకు క్యాప్సికమ్ కర్రీని చేయడం చూపిస్తానండి. నార్మల్గా క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. అండ్ ఫస్ట్ అయితే నేను క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. నార్మల్గా అయితే కొంతమంది క్యాప్సికమ్ లోపల ఉండే ఆ గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి కుక్ చేసుకుంటారు. అవసరం లేదండి, నేనైతే ఇలా క్యాప్సికంలో ఉన్నవి అలాగే ఉంచేసి కుక్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇలా క్యాప్సికమ్ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా క్యాప్సికాన్ని అయితే కట్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నానండి. 4 క్యాప్సికమ్ని ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను ఒక ఆనియన్ని తీసుకున్నాను. ఆనియన్ని నేను చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఒక 2 టమాటోలను కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ నార్మల్గా మీరు కర్రీస్లోకి ఎలా యూస్ చేసుకుంటారో అలాగే యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు ఈ క్యాప్సికమ్ కర్రీకి. సో ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న
ఆనియన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా వేయించుకుంటున్నాను. ఇందులో నేను ఎలాంటి అల్లం పేస్ట్ అలాంటివన్నీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఆనియన్ వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఇలా టమాటోని కూడా 2 టమాటోస్ తీసుకున్నానండి నేను. ఇలా 2 టమాటోస్ని నేను కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటోలంతా బాగా మగ్గినంత వరకు ఇలా కలుపుకోవాలి. టమాటోలు త్వరగా మగ్గడం కోసం నేను ఇందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల టమాటోలు ఇవన్నీ బాగా మగ్గిపోయి త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పిరికెడు వేరుశనగ పప్పుల్ని తీసుకున్నానండి. అలాగే ఒక 7-8 తెల్లుల్లిపాయని తీసుకున్నాను. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరిని ఒక పిరికెడు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల ధనియాల పొడిని అలాగే 2 స్పూన్ల కారపొడిని తీసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. లైట్గా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని నేను మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటానండి. చూసారు కదా, టమాటోలన్నీ బాగా మగ్గాయండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికమ్ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో కాసేపు మగ్గనిస్తానండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes బాగా ఈ ఆయిల్లో మగ్గేలాగా చేసుకుంటాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలానంతా ఇందులో యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు కాసేపు వేయించుకుంటున్నానండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 3 to 4 minutes ఇలా వేయించుకుంటే చాలు. ఆ పచ్చి వాసన అనేది పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకోసమే తర్వాత ఇలా వేయించుకున్న పేస్ట్ని మొత్తం ఇలా క్యాప్సికంలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఎంత కన్సిస్టెన్సీలో కర్రీ కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే కాస్త థిక్నెస్గా ఉంటేనే బాగుంటుందండి. సో నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని థిక్గానే చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం. మీరు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కారాన్ని సరి చేసుకోండి, సరిపోతుంది. కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ మొత్తం బాగా మెత్తగా ఉడికినంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కర్రీ అనేది రోటీస్ లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుంది. నాకు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. బికాజ్ నేను తీసుకున్న 4 క్యాప్సికమ్లకి కొంచెం థిక్నెస్ అంటే ఎక్కువగానే వాటర్ పడుతుంది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.